సామెతలు 13వ అధ్యాయం 3వ వచనము, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊర కనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కొన్నిసార్లు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడినప్పుడు, ఆచితూచి మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉంటాయి, కానీ మనం తొందరలో కోపంలో కానీ లేకపోతే ద్వేషంలో కానీ లేకపోతే ఏదైనా చిరాకులో కానీ మనం ఎలా అంటే అలా మాట్లాడేసినప్పుడు మన హృదయం ఏంది, మన లోపల ఏ విధంగా ఉన్నాము, మనము అంటే ఇంటర్నల్గా మనలో ఏ విధంగా ఉంది, మన స్వభావం అనేది త్వరగా బయటపడిపోతుంది. కనుక మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ వాక్యంలో తెలియజేయడమైంది. అదేవిధంగా నోరు కాచుకొని వాడు తను కాపాడుకొను, ఏమి కాపాడుకొను, ప్రాణమును కాపాడుకొను. మరి నోరు కాచుకోలేని వాడు నాశనం తెచ్చుకొనని ఇక్కడ ఉంది. అలాగే మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనములో, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట అంట దేవుని సన్నిధిలో భద్రం చేయబడుతూ ఉంది. కనుక ప్రతి మాటకు ఒకరోజు మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ మాటలు మనకు మళ్ళీ వినిపింపజేయబడతాయి కూడా. అవే ఆ మాటలే మన తీర్పులోని కూడా తీసుకొని వస్తాయి. మనం ఏంది అసలు మన లోపల మన స్వభావం ఏ విధంగా ఉందనేది కూడా ఆ మాటల ద్వారా తెలియజేయడమైంది. కనుక మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మాటలు మనల్ని ఈ విధంగా చాలా జాగ్రత్తగా, మనం లేకపోతే ఈ మాటలు మనల్ని తీర్పులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.